హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి తాజాగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అందులో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్ చేసుకోమని యాక్చువల్గా మనకు గడువు వచ్చేసి ఈ నెల 31వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగిందనమాట. బట్ తాజాగా ప్రభుత్వం అయితే ఈ గడువు అనేటువంటి దాన్ని పెంపు చేస్తూ అఫిషియల్గా నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎప్పటి వరకు పెంచారు? ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ గడువు వచ్చేసి ఏప్రిల్ 30వ తారీఖు వరకు అయితే పెంచడం జరిగిందనమాట. సో అయితే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది? ఓకేనా, ఖచ్చితంగా ఇది చేసుకోవాలా అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకోకపోతే మీరు నష్టపోయేది ఏమేమి నష్టపోతారో మీకు చెప్తాను క్లియర్గా కూడా. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను, దీనికి సంబంధించి రేషన్ కార్డ్ అప్డేట్ అనేటువంటిది కంప్లీట్ అయిందా లేదా అని, ఆన్లైన్లో ఎట్లా చెక్ చేసుకోవాలని. అయితే ఒకసారి ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను. ఒకసారి మీరు ఈ స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోండి, మీకు అక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు అప్డేట్ అనేటువంటిది అయ్యిందా లేదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చెక్ చేసుకోండి. దీని తర్వాత మీకు ఒకవేళ కానట్లయితే దీనికి సంబంధించేసి అప్డేట్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక దీనితో పాటుగా ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, చాలామంది కూడా మీ యొక్క రేషన్ కార్డ్స్లో మీ పిల్లలు ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అయితే అసలు అప్డేట్ చేసి ఉండరు. మ్యాక్సిమం నాకు తెలిసి అప్డేట్ అయితే చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరు ఫింగర్ ప్రింట్ వేయించి ఎప్పుడు కూడా, అంటే ఏ నెలలో కూడా బియ్యం అయితే తీపించుకో ఉండరు అనమాట రేషన్ షాప్లో. సో కాబట్టి వాళ్ళు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ వేయలేదు. కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం చాలా వరకు కూడా ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ అయితే చేపించుండరు. ఓకేనా. సో అయితే మీరు ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరికి కూడా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అయితే పడదండి. సపోజ్ మీరు ఈ యొక్క రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి, అక్కడే కదా మనకు ఈకేవైసీ అప్డేట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మీ పిల్లల చేత ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని ఫింగర్ ప్రింట్ వేయించినట్లయితే అదైతే తీసుకోదన్నమాట. ఏ ఫింగర్ కూడా తీసుకోదు, ఎందుకంటే అప్డేట్లో లేదు కాబట్టి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్స్. సో ఈ విధంగా ఎవరికైనా ఉన్నట్లయితే నాకు తెలిసి మ్యాక్సిమం ఉంటుంది అందరికీ. ఒక 5 years అబోవ్ ఉంటారు కదా, ఆ పిల్లలందరికీ సంబంధించేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాల ఆధార్ నుంచి మెయిన్ ఆధార్కి అయితే అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. సో బాల ఆధార్ నుంచి మెయిన్ ఆధార్కి అప్డేట్ చేసుకున్నాక మీరు ఈకేవైసీ అప్డేట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ వివరాల గురించి మీకు కంప్లీట్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో. అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసి మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క ఆధార్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆధార్ సెంటర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ని అయితే ఫింగర్ ప్రింట్తో అప్డేట్ అయితే చేయించుకోండి ఆధార్ కార్డ్ని. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క చిల్డ్రన్స్ ఆధార్ కార్డు వచ్చేసి యాక్టివ్లో ఉందా లేదా అంటే అది అప్డేట్ అయిందా లేదా అని. మై ఆధార్ వెబ్సైట్ కూడా ఉంది, యాప్ కూడా ఉంది. దాంట్లోకి వెళ్ళి కూడా మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక, దాని తర్వాత సెలెక్ట్ డేటు, టైము అవన్నీ ఎంటర్ చేశాక క్యాప్చా ఉంది ఇక్కడ. సో ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అక్కడ కనిపిస్తుంది అప్డేట్లో ఉందా లేదా అని రేషన్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవేళ అప్డేట్లో లేకున్నట్లయితే ఫస్ట్ మీ నియర్ బై ఉన్నటువంటి ఆధార్ సెంటర్స్కి వెళ్ళి, అంటే మీ చిల్డ్రన్ కూడా తీసుకువెళ్ళాలి, అతనిదే కాబట్టి ప్రాబ్లం. ఓకేనా. సో అతన్ని తీసుకువెళ్ళి మీ చిల్డ్రన్స్ని తీసుకువెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కేంద్రాల్లో ఆధార్ కార్డును అప్డేట్ అయితే చేయండి. సో మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నాక మళ్ళీ కూడా ఒకసారి వచ్చి ఈ వెబ్సైట్లో అయితే చేసుకున్నట్లయితే ఆధార్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని చూపించినట్లయితే మీకు అక్కడ ఆధార్ కార్డు అప్డేట్ అయిపోయినట్లు. దాని తర్వాత వెళ్ళండి మీరు ఎక్కడికి, మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్ పెట్టి ఈకేవైసీ అయితే అప్డేట్ చేయించుకోండి. అప్పుడైతే ఓకే అవుతుంది, వర్కౌట్ అవుతుంది, అప్పుడు కంప్లీట్ అవుతుంది. సో మీ యొక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. సో పొరపాటున మీ యొక్క చిల్డ్రన్స్కి కాలేదనుకోండి, సో వాళ్ళ పేరు మీద వచ్చేటువంటి రేషన్ కావచ్చు, పథకాలు కావచ్చు, ఏమైనా సరే అన్నీ కూడా నిలిపివేస్తారనమాట. సో మీరు చాలా వరకు నష్టపోతారు. అందుకొరకు మరీ కూడా చెప్తున్నాను,
సో మీకు చిల్డ్రన్స్కి సంబంధించి చాలామంది కూడా ఈ ప్రాబ్లం అయితే ఉండొచ్చు నాకు తెలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇట్లా ఆధార్ కార్డుకి సంబంధించి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మ్యాక్సిమం చాలా వరకు కూడా అప్డేట్ చేయించుకో ఉండరు అనుకుంటున్నాను. సో దాని తర్వాత వెళ్ళి ఈకేవైసీ సెంటర్ ఆధార్ సెంటర్స్కి వెళ్ళేసి ఆధార్ కార్డ్ని ఫింగర్ ప్రింట్తో అప్డేట్ చేయించుకున్న తర్వాత ఈకేవైసీ ప్రాసెస్ అయితే చేసుకోవాలి రేషన్ కార్డుకి. అప్పుడైతే ఓకే అవుతుంది. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట. సో మీరు ఈ యొక్క వెబ్సైట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా. లాస్ట్లో వచ్చేస్తే మెంబర్ వెరిఫైడ్. ఇక్కడ ఇది మా ఫ్యామిలీది. సో నేను మా యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేసి ఈ విధంగా చూపిస్తున్నాను ఆన్లైన్లో. సో మా అయితే ముగ్గురివి కూడా వెరిఫైడ్ అయితే అయిపోయినాయి అన్నమాట. మా మదర్ది, నాది, మా ఫాదర్ది. ఓకేనా? సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను పెట్టినటువంటి వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పున్నాను, ఏ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలని. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. క్లిక్ చేసి మీకు వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేసుకొని దాని తర్వాత ఈ విధంగా చెక్ చేసుకొని అప్పుడు మీకు అయిందా లేదా అని మీకు తెలుస్తుంది. ఎవరైతే ఈ ఈకేవైసీ అప్డేట్ కాలేదో వాళ్ళ లిస్టే వచ్చి ఉంటుందండి. సో వాళ్ళకి మాత్రమే అనౌన్స్ చేస్తారు మీరు అప్డేట్ చేయించుకోవాలని. అయినటువంటి వాళ్ళకైతే చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ కూడా చేసేసుకో ఉంటారు కాబట్టి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. సో ఈ డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయలేదని చాలామంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో మేము దూర ప్రాంతాల్లో ఉన్నాము, మేము వచ్చి అట్లా ఈ తక్కువ టైంలో ఎట్లా చేసుకోవాలని. సో మనకు డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు, ఏప్రిల్ 30 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. వీలైనంత త్వరగా వచ్చేసి కంప్లీట్ చేసుకునేసేయండి.